హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం కడియపలంక దగ్గర ఉన్నటువంటి హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్లో ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి ఊరిలోనూ వీలైనంత మట్టుకి ఏమున్నా లేకపోయినా కన్వెన్షన్ హాల్స్ మాత్రం చక్కగా కడుతున్నారు. అదేనండి కళ్యాణ మండపాలు. ఈ కళ్యాణ మండపాల సంస్కృతి వచ్చిన తర్వాత మరి ఇంకా పండగే పండగ. ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తికి మించి పెళ్ళిని, తమ యొక్క కుమారుడి పెళ్ళి లేకపోతే కూతురు పెళ్ళిని ఎంతో అంగరంగ వైభవంగా ఆకాశం అంత పందిరి అంటారు చూసారు, అలాగా చక్కని వేదికని పచ్చిపూలతోటి ఏర్పాటు చేసి ఊరంతా కళ్యాణ మండపంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఖర్చుకి ఎక్కడ కూడా వెనకాటలేదు. మరి చూడండి ఈ కళ్యాణ మండపం ఎంత అందంగా ఉందో. చక్కగా మరి అనేక రకాల పూలతోటి, ఆ సువాసనలతోటి, గుబాలింపుతోటి కళ్యాణ మండపం అంతా మరి వెల్లివిరుస్తూ ఉండగా వచ్చినటువంటి బంధువులు ఎంతో ఆహ్లాదంగా ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇదిగో చూడండి, ఇది మరొక కళ్యాణ వేదిక. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరి దేవతలే దిగివచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నారా అన్నట్లుగా అద్భుతమైనటువంటి పూలతోటి, ఆర్కిడ్స్ తోటి, మరి చామంతులు, రకరకాల క్రోటన్స్ మొక్కలతోటి కూడా ఎంత శోభాయమానంగా ఉందో చూడండి. దీనివల్ల అక్కడికి వచ్చినటువంటి అతిథులు, పెళ్ళివారు కూడా మరి వేరే ట్రాన్స్లోకి, వేరే స్వర్గలోకంలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నామా, విహరిస్తున్నామా అనిపిస్తుంది కదా. మరి హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఒక కుటుంబంలో శుభకార్యం జరిగిందనుకోండి, అది గృహప్రవేశం కావచ్చు లేదా పెళ్ళి కావచ్చు, మరి ఆయా సందర్భాల్లో చక్కగా పచ్చి పూలతోటి డెకరేషన్ చేయటం ఆనవాయితీగా వస్తుంది. గృహప్రవేశం అనుకోండి, కిటికీలకి, గుమ్మాలకి చక్కగా మరి పూలతోటి డెకరేషన్ చేస్తారు. ఆ గుబాలింపు, ఆ పూల గుబాలింపు ఆ ఇల్లంతా కూడా మరి వ్యాపించి అందరి మనసుల్లోనూ ఉత్తేజకరమైనటువంటి ఒక హాయి గొలిపేటటువంటి అనుభూతిని ఇస్తాయి ఈ పచ్చిపూలు. అయితే ఇటువంటి పచ్చిపూలు మరి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో, అది హోల్సేల్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముఖ్యంగా ఇక వివాహం అనుకోండి, ఆ వివాహం అయ్యేటప్పటికీ ఆ వివాహంలో మరి కళ్యాణ మండపాలను కానీ, రిసెప్షన్ కానీ పచ్చిపూలతోటి డెకరేషన్ చేసేటప్పటికి ఆ పూల నుంచి వచ్చేటటువంటి గుబాలింపు ప్రతి ఒక్కరి మనసుల్లోనూ చొచ్చుకు వెళ్ళి అందరిని కూడా అక్కడ కూర్చున్నటువంటి నవవధుల్లో తమను చూసుకుంటూ, తమ యొక్క పెళ్లి రోజులను చూసుకుంటూ మురిసిపోవటం ప్రతి ఒక్కరి వంతు కదా. మరి గత ఎపిసోడ్లో మనం శివాంజనేయ నర్సరీ గురించి మల్లు పోలరాజు గారితో ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం. అది మీరందరూ చూసే ఉంటారు. బాహుబలి @35 లక్షలు అనేటటువంటి క్యాప్షన్ తోటి కడియపలంక నర్సరీల వైభవం అనేటటువంటి మరి ఎపిసోడ్ మేము చేశాను గతంలో. మరి అక్కడ ఈ శివాంజనేయ నర్సరీ చూసిన తర్వాత ఆ ఓనర్ గారు మల్లు పోలరాజు గారు ఇక్కడికి దగ్గరలోని కోతవేట దూరంలో అదే ఊరిలో ఫ్లవర్స్ మార్కెట్, పూల మార్కెట్, హోల్సేల్ పూల మార్కెట్, మామూలు మార్కెట్ కాదు, చుట్టుపక్కలకే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా ప్రతి నూక్ అండ్ కార్నర్కి ఇక్కడి నుంచే పువ్వులు వెళ్తాయట. మరి గ్రేట్ కదా. మరి అటువంటి పూల మార్కెట్ని మన ప్రేక్షకుల కోసం, మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ప్రేక్షకుల కోసం షూట్ చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చి, ఇంకా మరో మాట లేకుండా ఆలోచించకుండా వెంటనే మరి అక్కడికి ఫ్లవర్ మార్కెట్ దగ్గరికి బయలుదేరిదిగో రోడ్డు క్రాస్ చేసి, చాలా దగ్గర అన్నమాట, రోడ్డు క్రాస్ చేసి ఇక్కడ వంతెన దాటి అవతలికి వెళ్ళాలన్నమాట. ఇది ప్రధాన కెనాల్, మీకు మొన్న ఎపిసోడ్లో చూపించాను. ఇది ధవళేశ్వరం నుంచి వచ్చే ప్రధాన కాలువ, ఇది పెద్ద కాలువ. ఇది ఈ పెద్ద కాలువ మీద వంతెన దాటుకుని వెళ్తున్నాం. ఇక్కడ ఇదిగో గంపలు వెళ్తున్నాయి, ఈ ఫ్లవర్స్ హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నాయి. దూరంగా గుడి, దీన్ని కూడా మనం గత ఎపిసోడ్లో గమనించాం. దూరంగా అందమైన గుడి, పెద్ద గుడి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా మరి ఈ కాలువ ఒడ్డునుంది. ఇక్కడి నుంచి ఇదిగో మనం లెఫ్ట్ తిరిగి దూరంగా కనపడుతున్నాయి చూసారా, అవే హోల్సేల్ పూల మార్కెట్. చాలా రష్గా ఉంది. మరి అంతే కదా, హోల్సేల్ పూల మార్కెట్ అనేటప్పటికీ ఇక్కడికి కడియపలంక చుట్టుపక్కల మరి నర్సరీలు, అలాగే పూల తోటలు పెంచినటువంటి వారు వాళ్ళ యొక్క చేలో పండించినటువంటి వివిధ రకాల పూలుని తీసుకుని ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మరి ఆ పూలు వేలంపాట అది కూడా జరుగుతుంది.
ఇదిగో లెఫ్ట్ సైడ్ చూడండి, ప్రధాన కాలువ ఇది. ఎంత పెద్ద కాలువ అంటే మరి దీనివల్ల ఈ కాలువ వల్లే ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయని అంటే మరి ఆశ్చర్యం కాదు, వాస్తవం కూడా అన్నది. లేకపోతే ఒకప్పుడు ఇది బీడుపడి భూమి. ఈ లెఫ్ట్ సైడ్ ఈ పూలు నన్ను చూసి అరే ఏంటి ఇలా పడేశారనుకున్నాను. అవి వాడిపోయిన పూలు అనమాట. అంటే ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు నిలవుండి సేల్ అవ్వకుండా మిగిలిపోయినటువంటి పూలు. మరి ఏమో మొత్తానికి సంథింగ్ అది. ఆ పూలని ఇక్కడ కాలువ ఒడ్డుని వేశారు. అసలు నా కారు వేసుకుని డైరెక్ట్గా వచ్చేసాను. కారు వెళ్ళటానికి కాదు కదా, మనిషి నడవటానికే ఖాళీ లేనట్టుగా ఉంది. అన్నీ మోటార్ సైకిల్ తోటి, మినీ లారీలతోటి నిండిపోయింది ప్రాంగణం అంతా కూడాను. ఇంకా వేరే ప్రయత్నం చేయడానికి లేకుండా నేను ఆ కారుని తీసుకెళ్ళి దూరంగా వేరే చోట పార్క్ చేయడానికి కార్ని రివర్స్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, గంపలన్నీ కూడాను మోటార్ సైకిల్ మీద ఏ రైతు ఆ రైతు వారి యొక్క ఉత్పత్తుల్ని తీసుకుని కడేపులంక హోల్సేల్ మార్కెట్కి ఈ విధంగా తీసుకొస్తున్నారు. ఎంత శోభాయమానంగా ఉందో చూడండి. ఈ పూల మార్కెట్ పైనుంచి బిల్డింగ్ నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఈ విధంగా ఎంతో శోభాయమానంగా కనపడుతూ ఉంది. దూరంగా అదిగో వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే నర్సరీలు కూడా ఈ బిల్డింగ్ ఆనుకునే చూడండి. అవిగో ఎంత చక్కని నర్సరీలు ఉన్నాయో చూడండి. ఎంత కూడా చాలా సారవంతమైనటువంటి భూమి, అందుకే పంటలు బాగా పండుతాయి. ఇదిగో ఇది పూల మార్కెట్ యొక్క లోపలి భాగం, ఈ హోల్సేల్ మార్కెట్ లోపలి భాగం. ఇదిగో ఇది వెనుక వైపున ఈ నర్సరీలు, వెనుక వైపున ఈ బిల్డింగ్ ఫ్లవర్ మార్కెట్, హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ వెనకాల ఉన్నటువంటి అది భాగం అది. ఇదిగో మళ్ళా మనం ఈ హోల్సేల్ మార్కెట్ని పైనుంచి ఏరియాల మీద నుంచి చూస్తున్నాం అనమాట. ఎన్ని షాపులు ఉన్నాయో చూడండి. అసలు మినీ లారీలు ఇవన్నీ కూడా దీని ద్వారానే మరి ఇతర రాష్ట్రాలకి పువ్వులు ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. కేవలం ఈ చిన్న లారీలకే లోపలికి రావటానికి ఖాళీ దొరకలేదు నాకు. అవి తప్పించుకు రావటం చాలా కష్టమైందనమాట. చూడండి, పువ్వులన్నీ కూడా ఏ విధంగా మరి పరిచి ఉన్నాయో, నేల మీద పరిచారు. హోల్సేల్ కదా, తప్పదు. ఇంకా మామూలు అపరాలు అమ్మినట్టుగానే ఈ పువ్వులు కూడా బంతులు, చామంతులు, కనకాంబరాలు, గులాబీలు ఒకటేమిటి ఎన్నో రకాల పూలతోటి, ఆ పూల గుబాలింపుతోటి మార్కెట్ ప్రాంగణం అంతా కూడా మరి రైతులతోటి పూలతోటి కలకలలాడుతుంటే, మరొక ప్రక్కని వాటి యొక్క గుబాలింపులతోటి ఎంతో శోభాయమానంగా ఈ హోల్సేల్ పూల మార్కెట్ ఉంది. రైతులు మరి వాళ్ళు ప్రొడక్ట్స్ తెచ్చేవారు కొంతమంది అయితే, మరి కొనుక్కొని పట్టుకెళ్ళేవారు మరికొంతమంది ఉన్నారు. అదిగో చూడండి, కింద ఎంత ట్రైలలో ఎంత చక్కగా పేర్చారో. ఇవి ఈ కడియపులంక హోల్సేల్ మార్కెట్ లొకేషన్ ఇదనమాట మిత్రులారా. ఇప్పుడు క్రిందకి వెళ్ళి ఒక్కొక్క షాపు చూద్దాం. ఇప్పుడు సమయం సాయంత్రం 5:30 అయ్యింది. మార్కెట్ ఎంత రష్గా ఉందో చూడండి. మరి రైతులు తాము పండించినటువంటి పువ్వులని గంపల్లో ఎత్తుకుని సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద కట్టుకుని ఇక్కడికి తెచ్చారు. ఈ పూల మార్కెట్లో ఒక సరదా సన్నివేశం జరిగింది. ఒక చోటకి వెళ్ళాను, అక్కడ తూకం మీద పూల గంప పెట్టి ఒక అతను వేలం పాడుతున్నాడు. 70, 80, 80, 90, 100 అంటున్నాడు. అది 20 కేజీలు బుట్టంట. అది అంటే బుట్టంతా 70 రూపాయలు లేదా 100 రూపాయలైనా అని అనిపించింది నాకు. అది చివరికి కాదని చెప్పి తేలింది. మీరు చూడండి ఆ సన్నివేశాన్ని. विजय कुमार बाका विजय कुमार डब्बा 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 डब्बा
ఎన్ని కేజీలు అండి ఇవి? 20 కేజీలు. 25 కేజీలు 100 రూపాయలు. కిలో ఉందండి. అదే కిలో 100. అచ్చా ఓకే అదే ఓకే అంతే కదా. మార్కెట్ అంతా కూడా ఎవరి హడావిడిలో వారు, మరి రైతులు తాము తెచ్చినటువంటి పంటను అమ్ముకునే వాళ్ళు తామున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా జరుగుతూ ఉంటాయి. రైతు తాను వ్యక్తిగతం తాను అమ్ముకోడు, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ దగ్గరికి ఇవి పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆ ఏజెంట్ వాటిని వేలం పాట పాడి కొనుక్కోట కూర్చున్నటువంటి వారికి ఇస్తారనమాట. ఇవి చూడండి, ఇవి బంతులు, గులాబీ పూలు, ఇక ఇవి ఆర్కిడ్స్, తులిప్స్. మెయిన్గా డెకరేషన్లో, కళ్యాణ మండపాల డెకరేషన్లో ఉపయోగించేటటువంటి ఇవి. అయితే ఇవి లోకల్గా పండవి. ఇవి బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ గడ్డి చూడండి, ఇవి డెకరేషన్లో వాడేటటువంటి గడ్డి. ఈ మొక్కలు ఇవి చాలా అందం వస్తాయి. మొత్తం కళ్యాణ మండపానికి అందం తీసుకొచ్చేవి ఆ గడ్డి. ఇవి కళ్యాణ మండపానికి ఉపయోగించేటటువంటి కటింగ్స్. ఇవి ఇదిగో చూడండి, ఇవి ఈ పువ్వుల్ని ఎంత భద్రంగా ప్యాకింగ్ చేసి తీసుకురాబడ్డాయి చూడండి. అందు గురించి పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇవి ఈ ఆర్కిడ్స్ పూలు మొత్తం కళ్యాణ మండపానికి అందానికి తీసుకొచ్చేవి ఏమన్నా ఉన్నాయంటే మరి ఈ పూలే కదా. ఈ ఆర్కిడ్స్ పూలు కానీ తులిప్స్ కానీ అవి పుష్పించాలంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి. అవి మన ఆంధ్రాలో లేవు. ఇవన్నీ కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లోనే పండుతూ ఉంటాయి అన్నమాట. అందుగురించి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇది గ్రాస్. నేను బెంగళూరులో మా అబ్బాయి ఉన్నప్పుడు అక్కడ వాకింగ్ చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ గ్రాస్ అక్కడ చాలా ఎకరాల్లో పండిస్తూ ఉండేవారు. అప్పుడు అనుకునేవాడిని, ఏంటి గ్రాస్ ఎలా పండిస్తున్నారు, దేనికి ఉపయోగిస్తారబ్బా అనుకుంటే తర్వాత అబ్జర్వ్ చేయగా కళ్యాణ మండపాల్లో నాకు కనపడింది అనమాట. ఇదిగో ఇవి ఈ బాక్సుల్లో మరి భద్రంగా ఈ విధంగా అక్కడి నుంచి మరి బెంగళూరు నుంచి జాగ్రత్తగా ఇలా పేపర్ చుట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే రేఖలు అవి విడిపోకుండా ఉండటం కోసం ఎంత భద్రంగా డెకరేట్ చేయవలసి ఉంటుంది. కాడతో సహితంగా అవి ఈ పూల్ని మరి ఇంపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ గులాబీ పూలు ఇక్కడ ఎక్కువగా హోల్సేల్ జరుగుతుంది. అయితే ఓ మాదిరిగా రిటైల్గా, మరీ రిటైల్ కాదు కానీ ఓ మాదిరి రిటైల్గా కూడా ఇక్కడ సేల్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవి ఈ బంతి పూలని గంప పలంగా మరి చేతితోటి దోశలతోటి ఆ బస్తాలో మోస్తున్నారు. ఆ గంప అంతా కూడా 20 కేజీలు ఉంటుంది. మరి మనం ఇందాక ఏలంపాటలో ఉన్నాం కదా, గంప పలంగా రైతులు తీసుకొస్తారు. ఈ ఇంటికి ఈ గృహప్రవేశానికి కానివ్వండి, లేకపోతే ఏ ఫంక్షన్ అయినా అందాన్ని తీసుకొచ్చేవి మరి ఈ పూలంటే మరి అతిశక్తి కాదు. ఆ పూలని చూడండి, ఇది ప్లాస్టిక్ బ్యాగ్స్ అనమాట. అంటే ఒక ప్రక్కనే గాలి కూడా తగులుతూ ఉంటుంది. గాలి వెళ్ళాలి కదా, లేకపోతే ఆవిరికి పూలన్నీ కూడా వడిలిపోతాయి. ఆ వేడికి పాడైపోతాయి, సంచిలో వేడి ఉంటే కనుక. అందుగురించి ఎయిర్ ఫ్రీ ఉండేలాగా ఇదిగో ఇవన్నీ కూడా బంతులు చూడండి ఎంత చక్కగా ఈ క్రేట్స్లో, ఆ ట్రేల్లో సర్దరి. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధపరుస్తున్నారనమాట. ఇదిగో ఈ సంచులు, ఇది వేరే కలర్, చక్కగా రోజ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి పువ్వులు అవి ఈ ట్రేల్లో ఈ విధంగా రెడీ చేసి వీటిని ఇతర రాష్ట్రాలకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆలయాలకి ఎవరికి కావలిస్తే వాళ్ళకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ అబ్బాయి చూడండి చేటతోటి ఎత్తేస్తున్నాడు, అంతే కదా మరి. ఒకటే రెండా ఎన్నో పూలు
ఇవి లిల్లీలు ఎంత సువాసనగా ఉంటాయో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటాయో పంట అది. ఈ వాతావరణంలో ఇక్కడ మరి ఇదిగో లిల్లీలు చూసారా, ఈ తాటాకు ఆకుల్లో తాటాకు బ్యాగ్స్లో ఈ లిల్లీల్ని పంపిస్తారనమాట. ఈ క్రేట్స్లో గులాబీలు బంతులు వాటిని ఈ క్రేట్స్లో పంపిస్తూ ఉంటారు. అంజనా ఫ్లవర్ మర్చెంట్స్ దుకాణాలు, ప్రతి దుకాణంలోనూ కూడా చాలా చూడముచ్చటగా అనిపించింది. అపరాల షాపులోకి వెళ్తే అపరాల బస్తాలు ఉంటాయి. మరి ఫ్లవర్ మార్కెట్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ కాబట్టి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ ట్రేలలో ఎవరి షాప్ దగ్గర, వీరంతా ఏజెంట్స్ అనమాట. చూడండి, ఈ ట్రేలలో ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేశారనమాట. ఇవేమో గులాబీలు, చిట్టి గులాబీలు అనమాట. మనం నా చిన్నప్పుడు అయితే అరచేంత ఉండే గులాబీలు ఎక్కువగా చూసేవాడిని. అయితే ఇప్పుడు ఇంచేత కానీ అవి పెద్దగా ఎక్కడా కూడా కనపట్టలేదు. ఇవి సేల్ చేయడానికి చూడండి ఎన్ని గులాబీలు ఉన్నాయో ట్రేలలో. నేను మరి చరిత్రలో చదువుకున్నాం, శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చదువుకున్నాం. మరి ఇక్కడ కడియం పూల మార్కెట్లలో పూలని రాసులుగా పోసి మరి చక్కగా ఉన్నటువంటి దృశ్యం అమ్ముతున్నారు కదా, చాలా ఎక్సలెంట్. ఎంతో శోభాయమానమైనటువంటి సన్నివేశం ఇది. ఎక్కడ కూడా ఖాళీ అనేది మనం చూడం. ఎంత రష్గా ఉందో చూడండి, లోపలికి ప్రవేశించడానికి కూడా ఖాళీ లేదు. అద్భుతమైనటువంటి మార్కెట్ ప్లేస్. ఇటువైపు వస్తే కనుక మీరు తప్పకుండా చూడవలసినటువంటి ప్రదేశం. ఎందుకంటే సాధారణంగా మనం వ్యాపారస్తుల దగ్గరికి వివిధ రకాల అపరాలు కొంటాకి వెళ్తాం. ఆ షాపులు వేరే, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, వీధికి ఉంటాయి. కానీ ఇవి అన్ని చోట్ల ఉండవు, ఒక కడేపులంకకే ప్రత్యేకం అనమాట. అందుకే రాజమండ్రి కనుక వచ్చినట్లయితే మీరు ఒక్కసారి ఒక లుక్ ఇక్కడ వేయండి అని అంటున్నాను. లేదా ఇదిగో నేను వీడియో చేశాను కదా, చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కడ చూడండి ఎంత చక్కగా నీట్గా ట్రైలు, చామంతులు, అన్ని రకాల పూలు కళ్యాణ మండపానికి అవసరమైనటువంటి అన్ని రకాల పూలని కూడా మరి ఇక్కడ కడియపులంక చుట్టుపక్కల రైతులు పండిస్తున్నారు. మరికొన్ని ఇక్కడ పండినటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదిగో దండలు కూడా ఉన్నాయండి. దండల పరంగా కూడా మరి రిటైర్మెంట్స్ సన్మానాలకి, లేకపోతే దేవుడు ఊరేగింపుల్లోనూ ఉత్సవాల్లోనూ వాడతాం కదా. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ చక్కగా అందుబాటులో ఉంచారు కడియపు లంక మార్కెట్లో. నా లైఫ్లో ఒక మధురానుభూతి ఇది. ఎన్నో ప్లేసులు చూశాను కానీ ఇన్ని రకాల పూలు ఒకే చోట రాసులుగా పోసి అమ్మేటటువంటి ఈ దృశ్యం నాకు చిరస్మరణీయమైందనమాట. సత్యనారాయణ ఫ్లవర్ మర్చెంట్, గంగుమల్ల సత్యనారాయణ బ్రదర్స్, కడియం మండలం, దుర్గా ఫ్లవర్ మర్చెంట్, షాప్ నెంబర్ B2. వెరీ గుడ్. శ్రీ శ్రీరామ ఫ్లవర్స్, పాటం సెట్, సత్యరాజు గారు. ఇది మిత్రులారా, మరి కడియం పూల మార్కెట్ గురించి, కడియపులంక పూల మార్కెట్ గురించి మీకు ప్రజెంట్ చేసినటువంటి వీడియో ఇది. మరి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను. ఈయన నా మిత్రుడు. మరి షాపింగ్ అంతా అయిపోయింది, రైతులు వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు, మార్కెట్ ఖాళీ అవుతుంది. ఓకే మిత్రులారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.